తమిళనాడు మంత్రివర్గ విస్తరణ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. మిత్రపక్షాల వార్నింగ్తో సీఎం విజయ్ వెనక్కి తగ్గారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కేబినెట్లో చేర్చుకోవడంపై యూటర్న్ తీసుకున్నారు. వీసీకే చీఫ్ తిరుమావళవన్ ఈ విషయాన్ని వెల్లడించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం లేదని టీవీకే నేతలు తమకు చెప్పారన్నారు. ఒకవేళ వారికి అవకాశం ఇస్తే ప్రభుత్వానికి మద్దతుపై వీసీకే కూడా పునరాలోచన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అటు అన్నాడీఎంకే రెబల్స్ కు మంత్రి పదవుల వార్తలను తమిళనాడు పీడబ్ల్యూడీ మంత్రి ఆదవ్ అర్జున్ కూడా కొట్టిపారేశారు. అవన్నీ ఊహాగానాలే అన్నారు. కాంగ్రెస్ కు 2 ఇతర మిత్రపక్షాలకు ఒక్కొక్క మంత్రి పదవి ఇవ్వాలని సీఎం విజయ్ నిర్ణయించారు. దీనిపై ఆయా పార్టీలకు ఇప్పటికే సమాచారం కూడా ఇచ్చారు. విజయ్ కేబినెట్లో చేరేందుకు కాంగ్రెస్ రెడీగా ఉంది. అయితే వీసీకే, వామపక్షాలు, ఐయూఎంఎల్ మాత్రం ఇంకా తమ నిర్ణయాన్ని ప్రకటించలేదు. విజయ్ మంత్రివర్గంలో చేరాలని మిత్రపక్షాలకు ఆహ్వానం అందించారు ఆదవ్ అర్జున. టీవీకే చీఫ్ తిరుమావళవన్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. విజయ్ మంత్రివర్గంలో చేరాలని మిత్రపక్షాలకు ఆహ్వానం అందించారు ఆదవ్ అర్జున. వీసీకే చీఫ్ తిరుమావళవన్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనిపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తాం అన్నారు వీసీకే అధినేత. బల పరీక్షకు విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన అన్నాడీఎంకే రెబల్ గ్రూప్ తమకు 4 నుంచి 6 మంత్రి పదవులు ఇవ్వాలని కోరుతోంది. విజయ్ కూడా షణ్ముగం వర్గానికి 4 మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే సిపిఎం దీనిపై సీరియస్ అయింది. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను ప్రభుత్వంలో చేర్చుకుంటే తమ మద్దతుపై విత్డ్రా చేసుకుంటామని హెచ్చరించింది. అటు వీసీకే కూడా ఇదే వాదన వినిపించింది. ఇలా అయితే తాము డీఎంకే కూటమిలోనే కొనసాగే వాళ్లమని వ్యాఖ్యానించింది. దీంతో అన్నాడీఎంకే రెబల్స్ విషయంలో సీఎం విజయ్ యూటర్న్ తీసుకోక తప్పలేదు.